ఒక తరగతి గదిలోకి అడుగుపెడుతున్నామనుకుందాం. అక్కడ కనిపించేది కేవలం ఒక ఉపాధ్యాయుడు, కొంతమంది విద్యార్థులు మాత్రమే కాదు కదా. అదొక చాలా ఆసక్తికరమైన, సంక్లిష్టమైన లావాదేవీల కేంద్రం. ఆ లావాదేవీల వెనక అదృశ్యంగా పనిచేసే ఎడ్యుకేషనల్ సైకాలజీ టూల్కిట్ను ఈరోజు ఈ వివరణలో డీకోడ్ చేద్దాం. రండి, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకే తరగతి గదిలో, ఒకే వాతావరణంలో ఎంత విచిత్రమైన పరిస్థితుంటుందో గమనించారా? ఒక విద్యార్థి ఏమో చాలా సిగ్గుపడుతూ లేదా కాస్త సోమరితనంగా కనిపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో పక్కనున్న మరొక విద్యార్థి అత్యంత చురుగ్గా ఉంటూ విపరీతమైన ఆసక్తిని కనబరుస్తాడు. అసలా విద్యార్థుల బుర్రల్లో నిజంగా ఏం జరుగుతోందనేది చాలా ఆసక్తికరం కదా. నిజానికి ఎడ్యుకేషనల్ సిస్టంలో అతిపెద్ద రహస్యమిదే. సరే, ఈరోజు మనం చర్చించబోయే అంశాలేమిటంటే, ముందుగా విద్యా సైకాలజీ పునాదులు, ఆ తర్వాత టీచర్ టూల్కిట్, పిల్లల ఎదగడలోని వివిధ దశలు, వారి వ్యక్తిగత అభ్యసన శైలులు, మరియు చివరగా ప్రేరణ, క్రమశిక్షణ. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూద్దాం. ముందుగా 1వ విభాగం విద్యా సైకాలజీ పునాదులు. అసలు దీని బేసిక్స్ ఏంటో చూద్దాం. అసలు సైకాలజీ అంటే ఏమిటి? ఇది కేవలం బయటకు కనిపించే మానవ ప్రవర్తనను మాత్రమే కాదు సుమా, లోపల దాగే ఉన్న అదృశ్య ఆలోచనలను, భావాలను కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక అద్భుతమైన శాస్త్రం. అంటే ఒక విద్యార్థి భౌతికంగా ఏమి చేస్తున్నాడో పరిశీలిస్తూనే వాళ్ల మనస్సులో తిరుగుతున్న ఆలోచనల చక్రాలను అర్థం చేసుకోవడమే నిజమైన తరగతిగది లావాదేవీ అన్నమాట. ఈ శాస్త్రానికి ప్రధానంగా 4 స్పష్టమైన లక్ష్యాలున్నాయి. ముందుగా ప్రవర్తనను ఉన్నదున్నట్లుగా వివరించడం, దానికి గల కారణాలను విశ్లేషించడం, ఆ తర్వాత భవిష్యత్తులో ఆ విద్యార్థి ఎలా స్పందిస్తాడో ముందే అంచనా వేయడం, మరియు చివరగా అవసరమైన మార్గదర్శకత్వంతో ఆ ప్రవర్తనను సానుకూలంగా మార్చడం. ఉపాధ్యాయులు తమ తరగతి గదిని ఈ 4 దశల్లోనే గమనిస్తారు. ఎంత సైంటిఫిక్గా ఉందో కదా. ఈ సైకాలజీ పరిధి ఎంత విశాలమైనదంటే, ఆలోచన, భావాలు, వ్యక్తిత్వం లాంటి బేసిక్స్ నుండి మొదలుపెడితే క్లినికల్ థెరపీ, ఇండస్ట్రియల్ లీడర్షిప్ వరకు ఎంతో విస్తరించి ఉంది. అయితే ఈ విశాలమైన అప్లికేషన్స్ అన్నింటినీ పక్కనపెట్టి ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ వాతావరణాన్ని సృష్టించే విద్యా సైకాలజీ మీద మాత్రమే ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. ఇప్పుడు 2వ విభాగానికి వెళ్దాం. అదే టీచర్ టూల్కిట్. థీరీలను కాసేపు పక్కన పెడితే వాస్తవ ప్రపంచంలో ఉపాధ్యాయులకు రోజూ ఎదురయ్యే సవాళ్లు ఇవి. క్లాస్లో ఒకరి సిగ్గు, మరొకరి సోమరితనం, ఇంకొకరి అనవసర ఉద్రేకం, వీటన్నిటినీ డీల్ చేయడానికి టీచర్ దగ్గరుండే ఈ సైకలాజికల్ టూల్కిట్ అనేది నిజంగా ఒక పదునైన ఆయుధమని చెప్పాలి. ఇక 3వ విభాగం బాల్య అభివృద్ధి దశలు. పిల్లలు ఏ కోణాల్లో ఎదుగుతారో తెలుసుకుందాం. సాధారణంగా ఒక విద్యార్థి కేవలం ఒకే కోణంలో ఎదగడు కదా. ఎత్తు, బరువులతో పాటు శారీరకంగా, ఆలోచన, జ్ఞాపక శక్తితో మేధోపరంగా, కోపం, సంతోషాల నిర్వహణతో భావోద్వేగపరంగా, అలాగే తోటివారు, సమాజంతో సంబంధాలతో సామాజికంగా, ఇలా ఈ 4 దశలు ఒకే సమయంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడమే వారి అసలైన వ్యక్తిత్వం. 4వ విభాగం వ్యక్తిగత అభ్యసన శైలులు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. పైన చెప్పుకున్న వ్యత్యాసాల కారణంగానే ఒక తరగతి గది ఎంతో విభిన్నంగా ఉంటుంది. గమనిస్తే కొందరు విద్యార్థులు కళ్లతో చూస్తూ, అంటే విజువల్గా చాలా త్వరగా నేర్చుకుంటారు. కొందరు కేవలం వినడం ద్వారా గ్రహిస్తారు. వీళ్ళు ఆడిటరీ లెర్నర్స్ అన్నమాట. మరికొందరైతే స్వయంగా తమ చేతులతో ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకుంటారు. వీళ్ళు కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. సో ఎప్పటికప్పుడు ఈ 3 రకాల అభ్యాసకులకు సరిపోయేలా బోధనా పద్ధతులను మార్చుకోవటమే అద్భుతమైన బోధనా నైపుణ్యం అంటే. ఇక చివరిది 5వ విభాగం ప్రేరణ మరియు క్రమశిక్షణ. ఒక క్లాస్ రూమ్కి అత్యంత కీలకమైన అంశం ఇదే. ఏ విద్యార్థి అయినా సరే వాళ్ళు నేర్చుకునే ప్రయాణంలో ఈ ప్రేరణ లేదా మోటివేషన్ అనేది ఒక పవర్ఫుల్, అదృశ్యమైన ఇంజిన్ లాంటిది. అది మంచి మార్కులు సాధించాలనే లక్ష్యం కావచ్చు, ఉపాధ్యాయుడు ప్రశంస కావచ్చు, లేదా ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే సహజమైన జిజ్ఞాస కావచ్చు. వాళ్లని ఎల్లప్పుడూ ముందుకు నడిపించే ఇంధనం ఈ ప్రేరణ మాత్రమే సుమా. అందుకే ఒక అత్యుత్తమ తరగతిగది నిర్వహణ అనేది ఎప్పుడూ భయంతో కూడిన శిక్షల మీద అస్సలు ఆధారపడదు. దానికి బదులుగా స్పష్టమైన నియమాలు, సరైన దినచర్యలు మరియు ఎప్పటికప్పుడు ఇచ్చే సానుకూల ఫీడ్బ్యాక్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మన అంతిమ లక్ష్యం ఎల్లప్పుడూ విద్యార్థిలో వాళ్లకై వాళ్లు పాటించే స్వయం క్రమశిక్షణను పెంపొందించడమే కదా. ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రం గురించి మాట్లాడుకోవాలి. మన మనస్సు లోపల జరిగే ఆలోచనా ప్రక్రియలను
కేవలం ఒక 5 నుండి 10 నిమిషాల పాటు గమనించడం వల్ల ఎదుటివారి పట్ల సానుభూతి, అలాగే మన పనిలో సామర్థ్యం గణనీయంగా మెరుగుపడతాయట. అంటే థియరీని ప్రాక్టికల్ వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఈ ప్రతిబింబం లేదా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లాంటిది. ఇక చివరగా ఒక అతిపెద్ద ప్రశ్న. తదుపరిసారి ఏదైనా అభ్యసన వాతావరణాన్ని లేదా ఒక క్లాస్రూమ్ని గమనించినప్పుడు మన దృష్టి ఎక్కడుండాలి? మనం కేవలం బయట కనిపించే చర్యలకే పరిమితమవుతామా, లేదా అదృశ్యంగా జరిగే మానసిక ప్రక్రియలను లోతుగా అంచనా వేస్తామా? తరగతిగది లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యం భౌతికం కాదు, అది పూర్తిగా మానసికం. ఈ కొత్త కోణంతో ఆలోచించడం మొదలుపెడితే అద్భుతమైన విషయాలు బయటపడతాయి.